వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పెరిమెంట్ విత్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము ఒక న్యూ బ్లాగ్తోనైతే చిన్న కంటెంట్ కానీ న్యూ బ్లాగ్తోనైతే వచ్చాము. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. కార్ పార్కింగ్లో ఒక మెయిన్గా సమస్య వచ్చింది ఏంటంటే గడ్డి. ఇది ఎప్పుడు పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల మొత్తము అంటే వెళ్ళడానికి రాదు. ఇది మా కార్ గైస్, కానీ మెయిన్గా మా కార్కి వెళ్ళడానికి రాదు. ఇక్కడ వరకు గ్రాస్ ఉండడం వల్ల మీకు ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టార్టింగ్ గైస్. ఇక్కడికి నుంచి మనం వెళ్తే ఇక్కడ వరకు రావచ్చు. మనము ఇక్కడ సిమెంట్ ఉంటుంది. సిమెంట్ వాడికైతే మనమైతే రావచ్చు గైస్. సిమెంట్ నుంచి ఏదైతే ఇక్కడ ప్లేస్ అయితే ఉందో ఈ ప్లేస్లో అయితే మనం ఇట్లా వెళ్ళడానికి అయితే రాదు. ఇక్కడ చూసుకోవచ్చు కలర్ మారింది. మీరు ఇక్కడికి కలర్ చూసుకోవచ్చు మారింది. ఎందుకంటే ఇక్కడ అంతా గ్రాస్ ఉండే, అంటే గడ్డి ఇదంతా ఉండే గైస్. చాలా ఎక్కువ ఇంత ఉండే. ఇక్కడ వరకు ఉండే, ఇంతవరకు గిట్ ఉండే. అక్కడ చూసుకోవచ్చు, అక్కడ మా తాత పడేసిన కాడ ఇంత గిట్ ఉండే, మొత్తం బీకేసిండు. చూసుకోవచ్చు అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ వరకు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను క్లారిటీగా చూపిస్తున్నా. ఇక్కడ వరకు అయితే ఉంది గైస్. మొత్తం క్లీన్ చేసిండు. బర్డ్ అయితే వెళ్తుంది. ఇంకా ఇదంతా క్లీన్ చేసిండు గైస్. చూసుకోవచ్చు ఇదంతా అయితే క్లీన్ చేసిండు. ఇంత పెద్ద కుప్ప అయితే అయింది. దీన్ని అయితే అంట పెడతాడు. ఇప్పుడు ఈ కార్లన్నీ తీపిచ్చేసి అంట పెడతాడు. ఇంతగానం చూసుకోవచ్చు. మా తాత చేతులు ఎట్లయినాయో మొత్తం గలీజ్ అయిపోయినాయి. మట్టి గుచ్చుకుందా? అయ్యా, ఈ కాలంలో అయితే ఎవ్వరు ఇట్లా తీస్తలేరు. మా తాత ఎందుకు తీస్తాడంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారు. ఈ కాలనీలో మెయిన్గా పిల్లలు ఉంటారు. ఈ పిల్లల కాడ ఏమవుతుందంటే పాములు, ఇక్కడ ఇట్లుంటే పాములు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది మనం చెప్పలేము అప్పుడు ఏమవుతుంది. కాబట్టి ఆ సేఫ్టీ కోసం మా తాత ఎప్పుడైతే వస్తాడో అప్పుడు కంపల్సరీ ఇదంతా అయితే తీసేస్తాడు. ఇప్పుడైతే రియలీ నాకు తెలిసి 1 అవర్ అనుకుంటా. ఒకసారి మా తాతని అడుగుదాం. తాత ఎంతసేపు అయింది తాత? 2 గంటలే. 2 గంటలా? 2 గంటలు. ఇప్పుడు ఇది అయిపోయినాక ఇంకెంతసేపు పడుతుంది? ఇదంతా తీయాలంటే 2-3 గంటలు, 2-3 రోజులు పడుతుంది. కానీ ఇదైతే ఇంకో 2 గంటలు పడుతుంది. లిటరల్లీ చూసుకోవచ్చు గైస్. ఇప్పటికి 2 అవర్స్ కంటిన్యూగా పనిచేసిండు. ఇంట్లోకి వచ్చి వాటర్ గిట్ట తాగాడు. ఇంకా 2 అవర్స్ పడుతుందంట ఇదంతా తీయడానికి. డైరెక్ట్ చేతులతో తీస్తుండు. చూసుకోవచ్చు, మీరు లైవ్గా చూపిస్తున్నా. చేతులతోనే తీస్తుండు గైస్. మీరు ఏదైనా పెట్టి ఇట్లా తీసేదానికి అంతసేపు ఎందుకు అనుకోవచ్చు. చూసుకోవచ్చు కార్ కింద మొత్తం చేతులతో తీస్తుండు. ఇక్కడ లైవ్గా అయితే చూపిస్తున్నా నేను. కాబట్టి ఎవ్వరు తీయరు, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. మెయిన్గా మీరు చూసుకోవచ్చు, మా కార్ కాకుండా మా పైన అంకుల్ వాళ్ళు పట్టించుకుంటారు. మా కాలనీలో వాళ్ళు ఈ 3 కార్లర్లో ఇక్కడ గిట. కానీ ఇందులో ఎవరైతే అంత పట్టించుకోరు, కానీ పట్టించుకుంటారు కానీ అంత పట్టించుకోరు. ఇగోండి చూడండి గైస్, మొత్తం అన్నం అయింది. అన్నం వేసేసిర్రు రాత్రి వేసి. ఇంత గలీజ్గా ఉన్నారు. గలీజ్ అయిపోయింది గైస్ టోటల్. ఇక్కడ ఏదైతే అన్నం వెళ్ళిపోతుందో గైస్ మీరు చూసుకోవచ్చు. అదైతే దొరికిన కర్రీస్ అన్నం అంతా ఇక్కడనే వేస్తారు. మళ్ళీ ఇది కార్ పార్కింగ్ అనుకుంటారా లేకపోతే ఏమన్నా అనుకుంటారా అర్థమైతే కాదు. తాత నువ్వు ఊరికాడ ఇట్లా క్లీన్ చేస్తావు కదా రోజు? చేస్తా. ఈడ ఎందుకు చేస్తావు నువ్వు? ఒకటి చెప్పు రీజన్. పిల్లల గురించి. పిల్లలకు వస్తారు కాబట్టి ఇట్లా వెళ్ళి ఆడుకుంటారు. చిన్న పిల్లలు ఉన్నారు, అంతా ఆడుకుంటారు. అవి ఏమన్నా పాములు వస్తాయి, అవి ఏమంటావు చుందెలకలు వస్తాయి. చూసుకోండి గైస్ మీరు లైవ్గా. ఇగో చిన్న పురుగు, అది ఫుల్ డేంజర్ పురుగు. అయినా మా తాత వెళ్ళిపోతుంది. అది మీకు కనిపిస్తలేదు? చెప్పు తాత, కంటిన్యూ. అదే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇటు వెళ్ళి నీట్గా చేసుకోరు. తెల్ల లాగులు, తెల్ల బూట్లు, అద్దాలు పెట్టుకొని షోకులు పడుకుంటే ఉంటే అయిపోతుంది. ఇదంతా చేయనిక చిన్నతో వాళ్ళకు నారాజు అవుతుందంట ఇది ఏనికి.
ఎవరు చేస్తాడు లిటరలీ గాయస్ మా కార్ ఇక్కడనే ఉంది కదా, మేము ఎప్పుడు వచ్చినా అసలు మాకు నడవనిక రాదు. చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత ఫ్రీగా నడుస్తున్నా అంటే ఇదంతా ఇంత వరకు ఉండే గాయస్, మీకు చూపిస్తున్నా. ఆ గోడ ఏదైతే ఉందో ఇంత వరకు ఉండే, మళ్ళీ తీసేసిండు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఉండే, ఇవి గిట్ట తీసేసిండు. చూసుకోవచ్చు ఎప్పుడు వచ్చినా తీసేస్తాడు. వేరే వాళ్ళ కోసమైనా ఎందుకు ఏం కాదు, సేవ చేయాలి, సేవ చేయాలని సేవ చేసినట్టయితే పుణ్యం దొరుకుతుందేమో అనేది ఒకటి. మంచితనం దొరుకుతుంది, మనకు పుణ్యం అవుతుంది అన్నట్టు. అంతే, ఏం లేదు. వాడు ఇచ్చేది లేదు, తను తీసుకునేది లేదు. మనం అంతేనా తాత? అంతే, వాడు తను తీసుకునేది లేదు, వాడిని అడిగేది లేదు. నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు చేసినావు? వీడికి వచ్చినప్పుడు 6-7 సార్లు 7-8 సార్లు చేసిన. 7-8 సార్లు అంటే మా ఇంటికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మొత్తం పెరిగి ఉంటుంది, మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తీసేస్తాడు. మా తాత అయితే ఊర్లో ఉంటాడు కాబట్టి ఎక్కువ రాడు, వచ్చినప్పుడల్లా తీసేస్తాడు. 1 ఇయర్కి 3-4 టైమ్స్ అట్లా వస్తాడు. ఇప్పటికి ఎన్నిసార్లు వస్తా అన్నిసార్లు తీసేసిండు. తాత నువ్వు ఎప్పుడు వచ్చినప్పుడల్లా తీసేస్తూనే ఉంటావు కదా? ఎప్పుడు వచ్చినా తీసేస్తా. మూర్ఖులు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా మూర్ఖులు అంటే వాళ్ళు ఎంత మూర్ఖులు అంటే అంత మూర్ఖులు. తిన్న అన్నం కూడా బయట అక్కడ చెత్తపుట్టులు వేసుకోరు. చూడండి గైస్, మీకు లైవ్ ఇప్పుడు అన్నం ఎటు ఇదిగోండి చూడండి మీరే. అన్నం ఎవరన్నా కాళ్ళ దగ్గర తొక్కే దగ్గర వేస్తారా? కాళ్ళ తొక్కేర కాదు, చెత్తపుట్టలు ఇవి చెత్తపుట్టలు లేవు, వాళ్ళకు చెత్తపుట్టలు వేసుకోవచ్చు కదా. ఇక్కడ వేసి మీరే చెప్పండి, తొక్కడం అని కాటి కదా, స్మెల్ వస్తే పక్కనే ఇల్లులు ఉంటాయి. ఇంకోటి పాములు ఇప్పుడు వీటి కోసం తిన్నిక పురుగులు వస్తాయి, పురుగులకు కప్పాలి, అట్లా పాములు గిట్ వస్తాయి. చెప్పలేము ఎప్పుడు ఏదైతే, చెప్తే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు వచ్చినా తీసేస్తాడు గైస్. మినిమం అయితే 5 అవర్స్ ఉంటాడు ఎప్పటికి. ఎప్పుడు వచ్చినా 5 అవర్స్ అయితే దీని మీద గడుపుతాడు. చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఇంత పెద్ద కుప్ప, అక్కడ అంత పెద్ద కుప్ప, ఇక్కడ ఇంత పెద్ద కుప్ప, ఇంతగానే ఉంది. అందరి కార్ల ముందర తీసేస్తాడు. ఎప్పుడు వచ్చినా తీసేస్తావు కదా తను? ఎప్పుడు వచ్చినా తీసేస్తాం. ఊర్లో గిట్ట ఇట్లానే తీసేస్తావా? ఊర్లో కూడా ఇంటిగా నీట్గా ఉంచుకుంటాం, ఇంటికాడ నీట్గా ఉంచుతాం మేము. ఇంత నీట్గా అంటే చూసి అందరూ అంటారు ఎందుకు చేస్తావు నువ్వు అంటారు, కానీ నేను చేస్తా అట్టని. ఎందుకు చేస్తావు నువ్వు, అవసరమా అంటారు. మా పెద్ద డాడీ కూడా అంటాడు ఎందుకు చేస్తావు నువ్వు అని అంటాడు. నేను చేస్తా అట్లా. ఇక ఎంతైనా క్లీన్ చేసుకుంటాడు మా తాత. చూసుకోవచ్చు అంకుల్ ఇటు వచ్చిండు, మన పైన అంకుల్. నాకు తెలిసి మీరు 2-3 వీడియోస్లలో చూసింటారు. అంకుల్ చూపియండి. మా అంకుల్ ఇటు హెల్ప్ చేస్తుండు. మా తాతకైతే ఉచ్చుకుంది గైస్. చూసుకోవచ్చు ఇదంతా తీసే వరకు అయితే ఇంకా 2 అవర్స్ అయితే అవుతుంది. డైరెక్ట్ అన్నమే పడేసిర్రు. చూసుకోవచ్చు ఇక్కడ మీరు నమ్మారంటే ఇక్కడ చూసుకోవచ్చు పాల ప్యాకెట్, కొబ్బరికాయ, షూ ఇక్కడ కనిపిస్తలేదు, దగ్గరికి అయితే తెచ్చాను. ఇంకా సాక్స్, మళ్ళీ బట్టపేలికలు చూసుకోవచ్చు, తినేవి అవ్వండి, వుడెను అంతా ప్లాస్టిక్ అంతా చెత్త ఇన్నే ఉంటుంది. మొత్తం పొగ వస్తుంది, మీకు కనిపిస్తున్న వీడియోలా. నాకైతే ఫుల్. ఈ చిన్న వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.